जगदीश भाई जगदीश्वर मैडम जगदीश्वर गौड़ చుట్టుపక్కల పంచాయతీలను ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో విలీనం చేయాలన్నటువంటి ప్రతిపాదనతో ఎజెండాలో పెట్టినటువంటి అంశం పైన చర్చించే ముందు కొన్ని వాస్తవాలను గమనించాలి మేయర్ గారు. కార్పొరేటర్గా అయిన తర్వాత శివార్ ప్రాంతం నుంచి పెరిఫెరల్ ఏరియా నుంచి మాకు కార్పొరేటర్గా అవకాశం దొరికిన తర్వాత ఈ కార్పొరేషన్ నుంచి వివిధ కార్పొరేషన్లకు అంటే అహ్మదాబాద్ కార్పొరేషన్ పోవడం జరిగింది, జైపూర్ కార్పొరేషన్ పోవడం జరిగింది, ముంబై కార్పొరేషన్ పోవడం జరిగింది, గ్యాంగ్టాక్ కార్పొరేషన్ పోవడం జరిగింది, కల్కట్టా కార్పొరేషన్ పోవడం జరిగింది, చెన్నై కార్పొరేషన్ పోవడం జరిగింది. ఈ అన్ని కార్పొరేషన్ కనుక మనము గమనించినట్టయితే మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఘనత ఉంది. ఈ అన్ని కార్పొరేషన్ల కంటే కూడా మన జిహెచ్ఎంసీ విస్తరణ ఏదైతే ఉందో 650 స్క్వేర్ కిలోమీటర్లు ఏదైతే ఉందో నేను అనుకుంటా భారతదేశంలో కూడా ఎక్కడ లేదనుకుంటా ఏ కార్పొరేషన్ కూడా నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే జిహెచ్ఎంసీ రూపకల్పన చేసినప్పుడు మేము అప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నటువంటి యాంగ్జైటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా సంతోషపడడం జరిగింది. మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు, మంచి అవకాశం అని చెప్పేసి. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా సేవలు అందించవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉండే. కానీ వాస్తవానికి ఈరోజు మేం కార్పొరేటర్గా శివార్ ప్రాంతం నుంచి మాకు అవకాశం దొరికిన తర్వాత అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. మొన్న ఈ మధ్యనే కానామెట్లో ఒక మ్యాన్ హోల్లో పడి 2 యువకులు చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ మ్యాన్ హోల్ ఒక డెప్త్ ఏదైతే ఉందో 30 ఫీట్ల లోతున్నది. దాన్ని తీయాలంటే అది మాన్యువల్గా తీసేటటువంటి మెకానిజం కాదు, దానికి టెక్నికల్గా తర్వాత పర్సనల్ సూపర్విజన్ ఉండవలసి ఉంటుంది. మరి అలాంటిది ఏం లేకుండా కూడా మరి 2 కార్మికులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి డివిజన్కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండాలి, డివిజనల్ ఇంజనీర్ ఉండాలి, అసిస్టెంట్ ఇంజనీర్ ఉండాలి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. మిగతా అన్ని డిపార్ట్మెంట్కి కూడా సంపూర్ణమైనటువంటి మరి అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ ఫంక్షన్స్ కోసం కానివ్వండి, లైన్ ఆపరేషన్స్ కోసం కానివ్వండి, రిక్వైర్డ్ మ్యాన్ పవర్ అనేది ఉండాలి. మరి ఇవన్నీ లేనందుకు మరి ఏదైతే పర్ఫార్మెన్స్కు మనం చూసినట్టయితే రోడ్ల విషయం అయితేనేమి, డ్రైనేజ్ విషయంలో అయితేనేమి, వాటర్ విషయంలో అయితేనేమి, ఎలక్ట్రిసిటీ విషయంలో అయితేనేమి, ఈ కౌన్సిల్ సాక్షిగా నేను కూడా ఎన్నోసార్లు ఎలక్ట్రిసిటీ విషయం, అది లైట్ల విషయం చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాం. కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు చెక్ చేసుకోండి, స్టేషన్ హౌస్ ఆఫీస్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి, ఎన్ని థెఫ్ట్లు అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. సంతోషం ఏంటంటే నిన్న మా జోనల్ కమిషనర్ గారు పిలిపించి నా దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది, లైట్లు వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. అది త్వరలో మరి ఆ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, సబ్జెక్ట్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలను విలీనం చేయాలని ఏదైతే ఉందో మేయర్ గారు ఈ కార్పొరేషన్ ద్వారా నేను కోరేది ఏంటంటే దీనికి ఒక సక్రమమైనటువంటి ప్రక్రియ ఉండాలి. రూపకల్పన అనేది చాలా అభినందించేటువంటి దగ్గ విషయం. ఎందుకంటే ఇది విస్తరణ పెరిగినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఆచరణలో ఎప్పుడైతే వస్తుందో ఆచరణలో వచ్చినప్పుడు అభివృద్ధి కూడా దానికి అనుగుణంగా ఉన్నట్టయితే ప్రజలు తప్పకుండా కూడా హర్షిస్తారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇది ఎట్లా ఉందంటే మన తృప్తికి ఏదో పిల్లలను కానీ రోడ్ మీద వదిలేసినట్టు గాలిలో దీపం పెట్టినట్టు ఉండదు ఎప్పుడే. కానీ ఏదైనా ఉంటే దానికి ప్రాపర్గా ఎవరైతే దీనికి ఆర్కిటెక్ట్ ఉంటారో విలీనం చేయాలని చెప్పేసి ఎవరైతే కాన్స్టిట్యూట్ చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దానికి అనుగుణంగా ఒక కమిటీ వేసుకొని ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ ఉంటాయో తర్వాత రిక్వైర్డ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్
ఇప్పుడే ఎంతోమంది మా చుట్టుపక్కల పెరిఫిలర్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్స్ ఒక మనోభావం ఏదైతే వ్యక్తం చేసిండ్రో, ఒక డివిజన్ కాంపోజిషన్ ఎంత, ఆ కాంపోజిషన్లో ఉన్నటువంటి ఏరియా ఆఫ్ కవరేజ్ ఎక్స్టెంట్ ఎంత, దాంట్లో హ్యాబిటేషన్ ఎంత ఉన్నది, ఓటర్ పర్సంటేజ్ ఎంత ఉన్నది. మా దాంట్లో ఇప్పుడు ఒక దాంట్లో ఒక పెరిఫెరల్ ఏరియా 90,000 ఉన్నది, నా దాంట్లో 80,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక గ్యాప్ ఏమవుతుందంటే, మీ డివిజన్కి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసినాం, మీకు బడ్జెట్లు ఎక్కువ ఇచ్చేసినాం, ఇది అంకల గారడి పేపర్ల మీద చూపించి తృప్తి పడితే కాదు. ఇప్పుడు మా దగ్గర ఏదో నోవటల్ హోటల్ ఉంది, అక్కడ హైటెక్స్ బిల్డింగ్ ఉంది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అన్నీ అక్కడనే జరుగుతాయి. ఆ రోడ్ల లక్షలు కోట్లు పెట్టి నీ డివిజన్కి పెట్టేసినా, నేను తృప్తిపరిచినా, నువ్వు నోరు తెరవకు, నువ్వు అడగకు, మీకు మేము ఇయ్యలేమంటే ఇది సమంజసమైనటువంటి పద్ధతి కాదు మేయర్ గారు. గమనించాలి, ఎందుకంటే ప్రజల మనోభావాలను గౌరవించాలి, మాకు ఒక బాధ్యత ఉంటుంది, ప్రజల యొక్క ఆకాంక్షలను పూర్తి చేయాలి. అభివృద్ధి మేము ఎప్పుడైతే వారికి అందియలేమో, ప్రజలలో తలెత్తుకొని తిరగలేమో, ఈ కార్పొరేటర్ దానికి న్యాయం చేయలేము. ఆ తృప్తి అనేది వాళ్ళకు ఉండాలి, మాకు ఉండాలి. చుట్టుపక్కల ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఎంతోమంది అంటున్నారు కోర్ ఏరియాకి వెళ్ళి వచ్చి మా దాంట్లో కలిసి మా అమౌంట్ గుంజుకుంటున్నారు, అభివృద్ధి అయితే లేదని చెప్పేసి. ఇది మీరు ఒక సంపూర్ణమైనటువంటి ఒక కమిటీ వేసుకోండి జిహెచ్ఎంసీ తరఫు నుంచి. ఎందుకంటే సమాజంలో మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఉన్నటువంటి పరిస్థితిలో విలీనం చేయాలన్నటువంటి ఆలోచన రావచ్చు, తప్పని నేను అనడం లేదు. కాకపోతే ఇది అమలు చేసే ముందు ఒక కమిటీ వేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దానికి మనం న్యాయం చేయగలుగుతున్నామా, దానికి రిక్వైర్డ్ బడ్జెట్ ఇవ్వగలుగుతున్నామా. 80,000 ఉన్న కార్పొరేటర్కు అదే బడ్జెట్ ఇస్తారు, 20,000 ఉన్న కార్పొరేటర్కి అదే బడ్జెట్ ఇస్తారు. మాకు ఉన్నటువంటి 80,000 కార్పొరేటర్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారికి అదే బడ్జెట్, ఇక్కడ ఉన్నటువంటి 20,000 ఓటర్లకు అదే బడ్జెట్ అంటే ఇది కాదు, అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎవరి లైట్లు వాళ్ళ ఒక పంచాయత్ సర్పంచ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కూర్చొని వాళ్ళు కరెక్టు ఆ ఊరుకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి డెవలప్మెంట్ విషయంలో న్యాయం చేయగలుగుతున్నప్పుడు, మున్సిపాలిటీలు ఉన్నప్పుడు, కౌన్సిలర్గా ఉన్నప్పుడు, 2,000 జనాభాకు ఒక కౌన్సిలర్ ఉన్నప్పుడు వాళ్ళ డిప్యూటీ కమిషనర్ అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ తోటి కౌన్సిలర్లు కలిసి పూర్తి డెవలప్మెంట్ చేసుకున్నటువంటి తరుణంలో మనల్ని విలీనం చేసినప్పుడు ఆ ఒక డెవలప్మెంట్ చేస్తారన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఆలోచనతోటే జిహెచ్ఎంసీని మన శివార్ మున్సిపాలిటీని విలీనం చేయొచ్చు. మళ్ళీ చేసినప్పుడు దానికి అనుగుణంగా అక్కడ పాలకులు కానీ, ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, కార్పొరేటర్ల గురించి కూడా ఏం డేటా మీరు సేకరిస్తారో సేకరియండి, డీటెయిల్స్ తీసుకోండి. మేము ఏం మాట్లాడినా ఫ్యాక్ట్స్కి అగెనెస్ట్ మాట్లాడలేం, ఉన్న ఫ్యాక్ట్స్ను రిప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత మాది. మేము ఇంట్లో ఏమన్నా ఎక్కువ బడ్జెట్ అడిగి మీ లైట్లకి వెళ్ళి నా ఇంట్లోకి ఏదైనా పెట్టుకోవడం ఆలోచన ఉందా, లేకపోతే ఎవరైనా అనుచరులకు ఇచ్చే ఆలోచన ఉందా, లేకపోతే రోడ్లు వేస్తే అలా కమిషన్లు తీసుకొని పైసలు జోబులు వేసుకోవాలని చెప్పి పైసలు అడుగుతున్నాం, ఇట్లాంటిది కాదు కదా. మనము ప్రమాణం చేసి ఇక్కడికి వచ్చినప్పుడు న్యాయంగా మాట్లాడతాం, పద్ధతి ప్రకారం కావాలని ఆకాంక్షిస్తాం. కానీ ఇది నోరు పని చేపించే విధంగా మీకు ఎక్కువ బడ్జెట్ ఇచ్చేసినాం మీరు ఊకోండి అంటే మాత్రం ఇది సమంజసం కాదు. ఫస్ట్ ఒక కమిటీ వేసుకోండి మేయర్ గారు, నేను దీన్ని వ్యతిరేకిస్తలే, కానీ లోతుగా అధ్యయనం చేసి ఉన్న పెరిఫెరల్ ఏరియాస్కు న్యాయం చేసిన తర్వాత మీరు విలీనం చేసుకోండి. విలీనం అయిన వారికి కూడా న్యాయం, ఎందుకంటే ఇదంతా మొత్తం టోటల్ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతుంది. ఒకసారి మనం ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత మొత్తం ఒక ఫ్యామిలీ యూనిట్ అయిపోతుంది. నువ్వు కోర్ ఏరియా, నేను పెరిఫెరల్ ఏరియా అని చెప్పేసి మనం మాట్లాడితే ఇదేదో పార్టీషన్, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ లాగా అవుతుంది. కాబట్టి దీని ఒక సమగ్రమైనటువంటి మళ్ళీ ఆలోచనతోటి ఆమోదయోగ్యంగా తిరిగి దీన్ని మీరు చేయవలసిందిగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారికి, కార్పొరేటర్స్కు, మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లకు, ప్రత్యేకించి కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.